హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెడికల్ హంట్. ఫైనల్లీ మనకి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ యొక్క డేట్స్ అయితే వచ్చాయి. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. సో ఈ నోటిఫికేషన్ దేని గురించి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ డేట్స్ ఏంటి, ఫీజెస్ ఏంటి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన నెక్స్ట్ వీడియోలో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్స్ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యొక్క డేట్స్ అయితే ఇచ్చారు. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది దేనికి సంబంధించిందంటే తెలంగాణ స్టేట్కి సంబంధించింది, ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్స్కి సంబంధించింది, అది కూడా ఫ్రీ సీట్ కోటాకి సంబంధించింది అనమాట. సో మేనేజ్మెంట్ కోటా కానీ బి అండ్ సి కేటగిరీకి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది, సపరేట్ డేట్స్ అయితే వస్తాయి. ఇది కేవలం ఫ్రీ సీట్ కోటాకి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్కి ఒకే అప్లికేషన్ ఉంటుంది. ఒక అప్లికేషన్ చేస్తే మీరు 2 కోర్సెస్కి కూడా ఎలిజిబుల్ అనమాట. సో దీనికి కానీ మీరు అప్లై చేస్తే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్కి, అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఫ్రీ సీట్స్ ఉంటాయి కదా, ఏ కేటగిరీ సీట్స్ అని, సో వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. వాటిలో మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మరి అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ ఏంటి, రూల్స్ ఏంటి అని కానీ చూస్తే, మొదటగా ఈ యొక్క కౌన్సిలింగ్కి మీరు అప్లై చేసుకోవాలి, ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే, సో మీరు నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. సో జనరల్ కేటగిరీ కానీ, లేకపోతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కానీ అనుకోండి, 213 మార్క్స్ అనేది మినిమం మీకు వచ్చి ఉండాలి నీట్ ఎగ్జామ్లో. లేదు, పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్ కేటగిరీ కానీ, అన్రిజర్వ్డ్ కేటగిరీ కానీ, లేదంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ ఉన్నారనుకోండి, వీరికి మినిమం 194 మార్క్స్ వచ్చి ఉండాలి. అలా అయితేనే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. అలా కాదు, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, బీసీ కేటగిరీ, ఈ కేటగిరీస్లో ఉన్న పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీరికి మినిమం 177 మార్క్స్ వచ్చి ఉండాలి. అలా అయితేనే ఈ కౌన్సిలింగ్కి అప్లై చేస్తే ఎలిజిబుల్ అవుతారు, లేదంటే ఎలిజిబుల్ అవ్వరు. సో ఇది మొదటి ఎలిజిబిలిటీ కండిషన్. రెండవ ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటి అంటే లోకల్ రూల్స్ అనమాట. స్టూడెంట్ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో ఈ ఫ్రీ సీట్ కోటాకి ఎలిజిబుల్ కావాలి అంటే 9th నుంచి 12th వరకు తెలంగాణలోనే చదివి ఉండాలన్నమాట. సో అలా అయితేనే లోకల్ క్యాండిడేట్గా పరిగణిస్తారు. అలా కాదు, మా పేరెంట్స్ యొక్క జాబ్ వల్ల, అంటే మా పేరెంట్ సెంట్రల్ గవర్నమెంట్లోనో లేదంటే డిఫెన్స్లోనో ఐఏఎస్ ఐపీఎస్ జాబ్స్లోనో వేరే స్టేట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యారు, అందువల్ల నేను వేరే స్టేట్స్లో చదవాల్సి వచ్చింది ఈ 9th 10th 11th 12th అనుకుంటే, మీరు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా మీరైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఈ లోకల్కి రూల్స్కి సంబంధించి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇక ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్ అండ్ టైం కానీ చూస్తే, మనకి 5వ తారీఖు ఆగస్టు 5వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 12వ తారీఖు ఆగస్టు సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఓపెన్గా ఉంటుంది. దీంట్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఆఫ్లైన్లో ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే tsmedadm.tschE.in అనే ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు అప్లికేషన్ చేసే టైంలో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అండ్ అదేవిధంగా ఫీజు అనేది పే చేసినట్లయితే, ఈ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసి ఫైనల్గా మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారా అవ్వరా అనేది అయితే చెప్తారనమాట. సో దీనికి సంబంధించి ప్రాస్పెక్టస్ కూడా వచ్చింది, దీంట్లో అన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. మీరైతే ఒకసారి తరోగా అయితే చెక్ చేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇకపోతే మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అని కానీ చూస్తే, ఓసీ బీసీ క్యాండిడేట్స్ అనుకోండి 4000 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఒకవేళ ఎస్సీ కానీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 3200 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్, వన్స్ పే చేస్తే రిటర్న్ రాదు. తెలంగాణ స్టేట్ కోటాలో ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, సెక్యూరిటీ డిపాజిట్ కానీ ఇలాంటివి ఏమీ కూడా ఉండదు. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు మీరు పే చేస్తే అప్లికేషన్ అనేది చేయొచ్చు. సో కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఈ యొక్క నోటిఫికేషన్లో. నేను ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు అనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, వీటికైనా మీరు అయితే కాల్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎంబీబీఎస్ బీడీఎస్ ఫ్రీ సీట్ కోటా యొక్క రిజిస్ట్రేషన్ నోటిఫికేషను. సో ఎవరైతే స్టూడెంట్స్ నేను చెప్పిన ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ స్పెషల్ కండిషన్స్లో కూడా కొన్ని రూల్స్ అయితే లోకల్ రూల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాస్పెక్టస్లో మెన్షన్ చేసి ఉన్నాయి ఇంకా డీటెయిల్గా. సో ఆ ప్రాస్పెక్టస్ గురించి ఇంకా మిగతా డీటెయిల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మీరు కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద చూస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.